విశాఖ ప్రజలుగా ఎవరిని ఈసారి గెలిపించుకోబోతున్నారు ఎంపీగా అంటే ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు గత 4 సంవత్సరాలు, మొట్టమొదటి 2 సంవత్సరాలు కరోనా, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు. ఎక్కడ కూడా పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు, ఏ పార్టీ చేయలేని సంక్షేమ కార్యక్రమం ఈరోజు మీరు చూస్తున్నారు. జనం ఏ విధంగా తరలి వస్తున్నారు, వాలంటీర్గా వస్తున్నారు జనాలు. ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కావాలి, ప్రజలకు కావాలి, మానవ అభివృద్ధి కావాలి, హ్యూమన్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో చూస్తున్నారు. కానీ సామాజిక పరిస్థితులు చూడాలి. సామాజిక పరిస్థితి ఎప్పుడు బాగుంటుంది? సంక్షేమ కార్యక్రమం అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరికీ చెందుతుందంటే ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. అభివృద్ధి అంటే కేవలం ఇండస్ట్రీస్, కేవలం రోడ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు. తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి నీడ ఉండాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలండి. 30 లక్షల పైగా ఇల్లులు ఇస్తున్నారండి పేద ప్రజలకి. ఈరోజు లక్షాధికారులు అవుతున్నారు మహిళలు. ఆసరా కావచ్చు, చేతి కావచ్చు. ఆసరా చేతి చూడండి, మనుషులు కూడా స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. మీరు చూస్తున్నారు పట్టణాలు చూడండి, విలేజ్ కాన్సెప్ట్, గ్రామ సచివాలయం తీసుకొచ్చి గ్రామ సచివాలయం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ ముఖ్యంగా రాజకీయం చుట్టూ, విశాఖ ఎంపీ చుట్టూ తిరుగుతూ ఉంది సార్. ఎందుకంటే ఇద్దరు ప్రధాన అభ్యర్థులు బొత్స ఝాన్సీ గారు కానివ్వండి, భరత్ గారు కానివ్వండి, ఇద్దరు నించున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? డాక్టర్ బొత్స ఝాన్సీ గారు, ఆవిడకి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. షీ వాజ్ ఎక్స్ ఎంపీ ఆల్సో. పొలిటికల్ ఫ్యామిలీతో వచ్చిన ఫ్యామిలీ అది. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. ఎందుకంటే రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలుసు. కానీ అట్టడుగునున్న సామాజిక వర్గాలు అటువంటి నాయకులుగా కావాలి. బొత్స ఝాన్సీ లాంటి వాళ్ళే కావాలి. ఆడపడుచులకి ఏ విధంగా ఎటువంటి అవకాశాలు వచ్చిన భవిష్యత్తులో లేడీసే చేయగలరు, హెల్ప్ చేయగలరు. బొత్స ఝాన్సీ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో చూసారు, భరత్ గారు నించున్నారు. ఏమైంది చెప్పండి? ఏమైంది? ఏమీ లేదు. కాబట్టి గమనించాలి, ప్రజలు గమనిస్తారు. ఎవరికి అవకాశం కల్పిస్తారంటే ఈరోజు బొత్స ఝాన్సీ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము గంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు ఎందుకు గెలాలంటారు? బొత్స ఝాన్సీ గారు ఇస్ ఎడ్యుకేషన్, ఆమె చదువుకున్న వ్యక్తి, సంస్కరణ వ్యక్తి, ఆడపడుచు. ఈ ప్రదేశంలో పుట్టారు, ఈ ప్రదేశం నుంచి విజయనగరంకి వెళ్ళారు, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు. కానీ ఇక్కడ ఈ ప్రదేశానికి, ఈ విశాఖపట్నానికి సేవ చేయాలని ఒక మంచి సంకల్పం తనకు. ఆ సంకల్పంతో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, వాలంటీర్గా వస్తున్నారు. వీ నీడ్ డైనామిక్ పర్సనాలిటీ, వీ నీడ్ చరిస్మాటిక్ పర్సనాలిటీ, వీ నీడ్ డెడికేటెడ్ పర్సనాలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఫీల్డ్. ఇవన్నీ ఆవిడలో ఉన్నాయంటారా? డెఫినెట్లీ, వై నాట్? యూ జస్ట్ ఇమాజిన్. ఆవిడ ఇదివరలో ఎంపీ అయిందంటే ఆసమషి కాదండి. ఇప్పుడు మేము గెలిపిస్తాం, విశాఖపట్నం ప్రజలు గెలిపిస్తారు. కులాలకు మతాలకు అతీతంగా చెప్తున్నాను నేను, కులాలు మతాలు అతీతంగా. వెదర్ షీజ్ ఎ లీడర్, డైనమిక్ లీడర్ ఆర్ నాట్, వెదర్ షీజ్ ఎ ఫిట్ ఫర్ పొలిటికల్ లైఫ్ నాట్, దట్ షీజ్ ఎ ఫిట్ ఫర్ పొలిటికల్ లైఫ్. దట్స్ వై జగన్మోహన్ రెడ్డి గివెన్ దట్ ఆపర్చునిటీ. వీ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి, వీ రెస్పెక్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయన ఎవరికి అవకాశం కల్పించినా వాళ్ళు గెలిపించుకుంటాం. మేము పదవుల కోసం పోరాటం లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నాం. ఇది గమనించాలి మీరు. తప్పకుండా గెలుస్తారు. మాకు జగనన్న వచ్చినప్పటి నుంచి మా పిల్లలకి, నేను ఒక ఆటో డ్రైవర్ భార్యని అయినా సరే నా పిల్లకి ఇప్పుడు ఇంజనీరింగ్ కలెక్టర్ చేయిస్తున్నానంటే మాకు విద్యా దీవెన ఇస్తున్నారు, మా అమ్మఒడి ఇచ్చారు. ఇంకా నాకు ఆటో డ్రైవర్ భార్యగా నాకు 10,000 ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కాబట్టి మేము అతనికే ఓటేస్తాం, అతనే వృద్ధుల పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నాయి అభివృద్ధి లేదంటున్నాయి. ఎవరు చెప్పిన మాట వినకూడదు. అభివృద్ధి ఉంది కాబట్టి ఈనాటికి మేము ఎండల్లో వచ్చి తిరుగుతున్నాం. అతని కోసం దేనికి తిరుగుతున్నాం? మాకు అన్ని విధాలుగా పిసక నుంచి వృద్ధుల దగ్గర నుంచి మాకు డబ్బు మాకు ఇస్తున్నారు. మాకు ఒక మాట అంటున్నారు ప్రతిపక్ష వాళ్ళు, రేట్లు పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది అంటున్నారు. కానీ అది పెరిగినా సరే ఒక చేతిలో పెరిగినా ఒక చేతిలో ఇస్తున్నారు మాకు డబ్బు. చంద్రబాబు వస్తే రెట్టింపిస్తా అంటున్నాడు కదా. ఎందుకండి చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం ఏనాడు ఏది మాకు అందలేదండి. మాకు జగనన్న వచ్చినప్పటి నుంచి మాకు అన్ని అందాయి, మేము సంతోషిస్తున్నాము. మా పిల్లలకి ఇంతవరకు మేము ఎస్సీ క్యాస్ట్ లో ఉండి కూడా అంతంత పెద్ద చదువులు చదివిస్తున్నామంటే కేవలం జగనన్నే. జగనన్న అతను ఎన్నిసార్లు ఎక్కినా అన్నిసార్లు అతనికే ఓటేస్తాం. వాళ్ళ డాడీ ఉండేటప్పుడు కూడా, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మాకు బాగానే చూశారు. అందుకని మేము అతని వెనకాల ఎండ లేదు, వాన లేదు, పరిగెడుతూనే ఉంటాం. ముఖ్యంగా బొత్స ఝాన్సీ గారు తెలుసా?
బొత్స ఝాన్సీ గారు విజయనగరం వాసులైన ఈసారి మాత్రం మాకు వైజాగ్ నియోజకవర్గానికి అతను ఎంపీగా ఉన్నారు కాబట్టి మేము జగనన్న దీవెనలో మేము తింటున్నాం కాబట్టి ఆవిడ కంపల్సరీ ఓటేస్తాం, గెలిపిస్తాం కూడా. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారి మీద ప్రత్యేకంగా దృష్టి ఉంది. అందరూ ఒక బీసీ మహిళకి ఇవ్వడం సాహసం అని చెప్పాలి. భరత్ కూడా చాలా బలమైన అభ్యర్థి. ఇవన్నీ ఎలా చూస్తారు? ఇవన్నీ కూడా బలమైన అభ్యర్థి ఇప్పుడే కాదు, గతంలో జరిగిన ఎన్నికలు కూడా బలమైన అభ్యర్థి. కానీ ఈ కాన్స్టిట్యూన్సీ విశాఖపట్నం సిటీలో ఎమ్మెల్యేలు వచ్చారు టీడీపీ వాళ్ళు, కానీ భర్త రాలేకపోయాడు. దీన్ని బట్టి చూస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టినా ఈరోజు సీనియర్ మోస్ట్ అండ్ ఝాన్సీ గారు వచ్చారంటే ప్రజెంట్ వీళ్ళు మేకప్ వేసుకుంటున్నారు. ఝాన్సీ గారు మేకప్ అక్కర్లేదు, జగన్మోహన్ గారే చాలు, ఆమె అభివృద్ధి చాలు, ఆమె నాయకత్వం చాలు, ఆమె సీనియర్టీ చాలు, ఆమె డాక్టరేట్ చాలు, అన్నింటిలో అనుభవం ఉంది. రాజకీయ పరంగా కుటుంబంలో అనుభవం ఉంది. అందరిని హక్కును చేర్చుకొని విజయనగరం ఎంపీగా చేసేటప్పుడు ఎన్నో విలువలు సంపాదించారు. అదే విలువ ఇక్కడ కూడా ఫిషర్మెన్ బెల్ట్ ఉంది కాబట్టి ఆమెను హక్కును చేర్చుకొని గెలిపించడానికి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సబ్జెక్ట్ తెలుసు, పేదవాడు కష్టం తెలుసు, వాళ్ళ పేద కుటుంబం నుంచి వచ్చారు. పేదవాడిని ఈ రోజు తెలుసుకోవాలనే ఆలోచన కాదు, ఆమె గతంలో తీర ప్రాంతాలన్నింటినీ చూసి వచ్చారు. ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు వచ్చారంటే చాలా అదృష్టవంతులు. అందుకని ఆమె ఎట్ట పరిస్థితులను గెలవాలి, గెలిపించుకుంటాం, మెజార్టీతో గెలుస్తారు ఝాన్సీ గారు గ్యారంటీ. పింఛని పిలిచేసి బాబు పొద్దున్న పిలిపించేసి సాయంత్రం 5 గంటలు 6 గంటలు నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. దగ్గరికి వెళ్ళినప్పుడు 8 పడదమ్మా మీకు వెళ్ళిపోండి అని తోలేసారు వాళ్ళు తాలూకోళ్ళు నిలబడిన వాళ్ళు. చాలా హింస పెట్టి చాలా కష్టాలు. ఒక్క ఊరు లేదు బాబు, ఆ ఊర్లు తిరిగాం మేము, ఓట్లు అసలు లేదు. ఇప్పుడు ఈ బాబు వచ్చిన నుంచి మేము ప్యాను గుర్తు వచ్చిన నుంచి ఏ కష్టం లేదు, ఏం బాధ. మాకు ఇల్లు లేదు, మాకు ఆకలి లేదు, ఏట్ లేదు, మాకు ఇల్లులు ఇచ్చారు. ఇంటి నుంచి మా ఇంటి పక్కనకి వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి మాకు పింఛన్లు ఇస్తున్నారు. అలాంటిది నిన్ను ఆఫ్ చేసేసి అక్కడ రమ్మనేసి ఆ తాలూకా ఉన్నారు. మాకు అక్కడికి పింఛన్ రమ్మన్నారు. పింఛన్కి వస్తే పింఛన్ బుక్కులు తీసుకొని మనిషికి ఒక్కొక్కటి నిలబెట్టేసి పింఛన్ ఇచ్చారు. మా దగ్గర రానికుండా చేశారు బాబు. జగన్ బట్టి అతను నిలబడితే మాకు అందరూ చూసి మాకు అందరూ కాపాడితే అతనికి మా ఓటు అంతా అలకేస్తాం. ఏటో సంబంధం లేదు, జగనే రావాలి. మాకు జగనే రావాలి బాబు ఎక్కడికైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హోల్సేల్ బియ్యం ఇచ్చినందుకు ఇంకా కొట్లకే రమ్మన్నారు, ఇంటి దగ్గరికి వచ్చి బియ్యం ఇచ్చారు. అదంగా చంద్రబాబు వస్తే ఇచ్చినా మాకు జగనే రావాలా, మాకు జగనే రావాలా. అది ఎక్క ఇచ్చినా మాకు అక్కర్లేదు, మాకు జగనే రావాలి, జగన్ నిలబడాలి మాకు అంతే. పట్టుకున్నాను జగన్కి, జగన్ కోసం, దాని గురించి మా డబ్బులు కాదు, డబ్బులు ఇవ్వాలి మేము వస్తాము. అభిమానము, మాకు అభిమానం బట్టి మేము వస్తాం. మేము ఇప్పుడు ఇస్తున్నారు, ఇన్నాళ్ళు 10 పైసలు ఇచ్చారు కాదు, మేము తిరిగోరము. డబ్బుకి శాశ్వతం కాదు, మనిషి మర్యాద కావాలా, మాకు రక్షించిన వాళ్ళు కావాలా, మాకు కాపాడిన వాళ్ళు కావాలా, మాకు ముందు నడిపించిన వాళ్ళు కావాలా, అదే మాకు కావాలా. జగన్ గారు ఉన్నాయి, జగన్ బట్ట మేము ఉన్నాం. మేమంతా ఏమి సినిమా యాత్ర చేసుకోవచ్చు కదండి, సినిమా యాత్ర చేసుకోవచ్చు కదా. అతనికి ఎందుకు మనిషి లోపలికి వచ్చేసి మనుషులు పాడు చేసేస్తున్నాడు, మనుషులు పాడు చేసేసి మనుషులు పిల్లలు పాడు చేసేస్తున్నారు. ఏంటి మాకు అక్కర్లేదు, మాకు జగనే నిలబడాలి, మా జగనే కావాలా, మా జగన్ రావాలా. విశాఖపట్నం యూత్ ఓట్లు ఎవరికి పడతాయని ఈసారి అందరూ కూడా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఏంటి యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటుంది, ఏంటి విశాఖ యూత్ మీరు ఎవరు వెంటున్నారంటే ఏం చెప్తారు? మేమైతే ఎవరు వెంటని పక్కన పెడితే ఎడ్యుకేటెడ్ పర్సన్కి మేము చూసుకుంటాం. మా వరకు తెలిసిందంతా ఝాన్సీ గారు అంతా చేశారు. బొత్స ఝాన్సీ గారు ఎంపీ గారు. ఆ ఎంపీ గారు చేసిన దానికి మనకు కావాల్సింది ప్రజెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్లు. సో మేము అతనికే చేస్తాం. వైఎస్ జగన్సేన అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే, ఉన్న మాట చెప్తాం. కానీ అతను వేరు, ఇతను ఎడ్యుకేషన్ వేరు కదా, పాలిటిక్స్ వేరు. ఈ విధంగా చూసుకుంటాం మేము, ఎందుకంటే మాకు గ్రోత్ కావాలి తర్వాత. సో మాకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంచుకుంటాం. ఝాన్సీ గారు చాలా వరకు మాకు చేస్తూనే ఉన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచారు, ఇది 3వ సారి. ఈసారి మా నియోజకవర్గంకి వచ్చారు. మాది సౌత్ అండి, ఇక్కడ ఈ నియోజకవర్గంకి వస్తున్నారు. సో ఆవిడనే గెలిపించుకోవాలనుకుంటాం కాబట్టి ఆవిడకే అర్థం. ఏం తెలుసు మా ఝాన్సీ గారి కోసం మీకు ఏం తెలుసు? ఆవిడ ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారని తెలుసు? తెలుసండి. ఇంకా ఆవిడ స్పెసిఫిక్గా వైజాగ్ కోసం చాలా మాట్లాడారు. పర్టికులర్గా ఆవిడ ఎంత ఎడ్యుకేటెడో ఆవిడ మాట్లాడే తీరు బట్టి మనం చెప్పచ్చు.
మన కోసం కానీ యూత్ కోసం కానీ చాలా వరకు ఎన్నో చెప్పారు. మాకు తెలిసిన వరకు ఆవిడనే గెలిపిద్దాం అనుకుంటున్నాం. పిహెచ్డీ కూడా చేశారని తెలుసా మీకు? తెలుసండి చేసాను. ఎందుకు ఆవిడంటే ఎందుకు ఇష్టపడుతున్నారు ఎక్కువ మీరు? ఇష్టం అంటే ఇష్టాన్ని పక్కన పెడితే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్నే మేము కోరుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున్న మాకు అవసరం ఉండాలిగా. మేము చదువుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, రేపు పొద్దున్న ఆవిడంటే మాకు ఏం చేయగలరు అనే నమ్మకం ఉంటుంది అంతే. తెలుసా మరి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కదా. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలుసా? ఎవరు విశాఖ మహిళలు ఈసారి ఎవరు పోటీపోతున్నారు ఏం చెప్తారు? మాదేంటి పుట్టిన దాని నుంచి ఇప్పటి వరకు మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. మా బ్లడ్ ఆయన వచ్చారు, చాలా జరిగాయి. ఏం జరిగాయి చెప్పండి. మహిళలకి ఎందుకు జరగలేదండి? చెయ్యూత అన్నారు, నేను లేను కానీ చాలా మంది తీసుకున్నారు. 18,000 ఇచ్చారు, 40 పిల్లలు చదివించారు 15,000 అంట. నా పిల్లలు ఎదిగిపోయారులేండి. ఎవరిస్తారండి చెప్పండి, అవునా కాదా? కడుపులోని అంగన్వాడి పిల్లల పాలు గుడ్లు పోషకాహారం. మనం పేదలమే, అంత పోషకాహారం తినే స్థితిలో కూడా ఉండం. మేము ఎస్టీ రెల్లి అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ విలేకరులు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారా లేదా? మేము రెల్లి ఎస్సీ ఏలో ఉన్నాం. బాగా చూసుకో. ఒక్క నిమిషం అండి, మేము క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళాలా, ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్ళాలా, దాని చుట్టూ మేము తిరగాల. కొన్ని రోజులు కొన్ని నెలలు పట్టవచ్చు. అది ఎంఆర్ఓ సంతకం అంటారు, ఈ సంతకం అంటారు. కొంతమంది టేబుల్ కింద నుంచి తీస్తారు, పై నుంచి తీస్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు మాకు. డైరెక్ట్ ఇంటి ద్వారా ఇంటికి వస్తుంది. పిల్లలు విద్యా దీవెన అన్నారు, అది పిల్లలు నేను నా పిల్లలకి ఇంజనీరింగ్ చదివిస్తున్నాను. ఒక పిల్లలు డిప్లొమా మేము గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు. మేము ఎస్సీలో చాలామంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాదు. మా శ్రమ మీద మేము నమ్ముకున్న వాళ్ళమే. ఆటో వేసుకున్న వాళ్ళు చాలామంది, వ్యాపారం చేసుకోవాలి. చాలా మందికి మేము ఉన్నానని నిలబడ్డారు. ఎవరైనా నిలబడతారు చెప్పండి? బొత్స ఝాన్సీ గారు చాలా మంచివారు, బాగానే చేస్తారు. అది మా ఎంపీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అవును, వస్తారు గ్యారెంటీ డెఫినెట్. ఎందుకు వస్తారు? ఎందుకు ఓటు వేయాలి? బొత్స ఝాన్సీ అంటే జగన్ ముఖం చూసి చేయాలి ఓటు. ఈనాలని కాదు, జగన్ ఏం పని చేశాడు అనేది కావాలా. జగన్ అమ్మఒడి ఇచ్చాడు, జీఏడి ఇచ్చాడు. ఇవాళ చెప్పిదంట, ఒక కోటీస్ కూతురు కానీ కొడుకు కానీ ఇంగ్లీష్ మీడియం, పేదోళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ఎందుకు డబ్బులు ఉండవు. అలానే జగన్ అందరికీ చదివిస్తున్నాడు. పేదోడే ఇంగ్లీష్ మీడియం చదవాలి, గొప్ప పిల్లల చదువుపోయాడు. చంద్రబాబు నాయుడు పిల్ల ఎక్కడ చదివాడు? ఇంగ్లీష్ మీడియం చదివాడు. అలా మనోడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వేయచ్చు కదా. ఏమి ఆడ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలా? ఇక డబ్బంతా తీసుకెళ్ళి సింగపూర్లో బేట కడతాడా? అందుకని ఎవరు ఎయ్యరుగురు. అదే ఇంద్రబాబు ఒక డైలాగ్ కొట్టింది, మనుషులు గొర్రెలాటలు. ఆ గొర్రెలాటలు మనిషి ఇది చేసుకుని జ్ఞానం ఉన్నోడైతే జగన్కి వెయ్యాలి, జ్ఞానం లేనివాడైతే టీడీపీ చేస్తారు అంతే. కంపల్సరీ 151 కిందసారి వచ్చింది. ఈసారి దాని మీద బంపర్ మెజార్ మీద వస్తాడు జగన్. అందరూ అన్ని గుండెల్లో, ఆడు ట్రైన్ కాదు మెట్రో పరిగెడతాడు గుండెల్లో. ట్రైన్ అని అంటారు జగన్, మెట్రో ట్రైన్ పరిగెత్తిస్తాం ఈ పెద్దలంతా కలిపి. అది గెలుస్తుంది. వచ్చి దానికి ఇది కాదు, జగన్ మోకం చూసి అందరూ ఓటు. వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ సాక్స్ ఎంత అండి? 10 రూపాయలు అయినా ఆయన ఇస్తాడు. బ్యాగులు పేదలు చదివారు, ఒక్క విధం పేదలు ఇంగ్లీష్ మీడియం దొంపలపల్లిలో చదివారు. అలాంటిది ఇంగ్లీష్ చిన్న గుంటలు టీవీలో మొన్న జగన్ వస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎలా మాట్లాడాడు ఈ రోజులు తెలుసా? ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లలే, పెద్దోళ్ళు పిల్లలే మాట్లాడాలి, చిన్న పిల్లలు మాట్లాడారు. ఇప్పుడు జగన్ వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం బాగా చదివారు, బాగా డెవలప్మెంట్ అయ్యారు. ప్రతి ఒక్కరు చంద్రబాబు వస్తే డబ్బులు ఇస్తారంటున్నాడు కదా. ఆడు ఇచ్చావాడా ఇది చేస్తాను అది చూస్తానన్నా. ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఫోటో మంచి ఫోటో చూపెట్టి జనాలు నొప్పించాడు. ప్రజలు చెప్తాను కదా నమ్మేసి ఓ అన్నారు, ఏం చేయడు. ఆడు ఇంకా సింగపూర్లో ఇంకో 5 స్టార్ 10 ఓట్లు కడతాడు ఈ డబ్బంతా తీసుకెళ్ళి. ఆడు మాత్రం రాడోటి. అది పవన్ కళ్యాణ్ ఆడిగడ వస్తే 4 పిల్లలు చేస్తాం అలాంటి వాళ్ళు. 3 పిల్లలు చేసి ఆడు ఏం చేయడు, పిల్లలతో వెళ్ళాడు, రాజకీయం వెళ్తాడు గురుగాడు. 3 పిల్లలు వదిలేశాడు. ఆడిగడ వస్తే 4 పిల్లలు చేస్తారు, డబ్బు ఇస్తారు. ఇప్పుడు బోట్లకి 50,000 ఇచ్చాడు కదా, 4 పిల్లలు చేశాడు రాని డబ్బులు ఇస్తారు.
అది ఆడికి రాజకీయం తెలుసా 2 సీట్లే రాలేదు ఆడ ఒక రాజకీయవేత్త. విశాఖ ఎంపీగా 2 ప్రధాన అభ్యర్థులు ఉన్నారు, బొత్స ఝాన్సీ గారు, భరత్ గారు. ఏంటి విశాఖ ప్రజలు ఈసారి ఎవరు కోటేస్తున్నారండి, ఏం చెప్తారు? విశాఖ ప్రజలు అంటే మేమేంటి జగన్ గారిని గుర్తుంచుకుంటున్నారండి. అంటే పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ జగన్ చేసే కార్యక్రమం బట్టి మా వార్డులో అంటే నాకు తెలిసిన అంటే ప్రజలందరూ మాట్లాడుకున్న విధానం ఏంటంటే వాళ్ళకి వచ్చే పింఛన్లు అవ్వచ్చు, అమ్మఒడిలు అవ్వచ్చు, దీంట్లో బట్టి వాళ్ళు పెట్టుకున్న దృష్టి ఏంటంటే జగన్ గారిని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి ఇక్కడ ఉన్న బొత్స ఝాన్సీ గారికి వాళ్ళు మద్దతు వేస్తారని ప్రజల ఉద్దేశం. మాకు తెలిసి చెప్పింది. ఎక్కడ చూస్తున్నా అదే మాట అంట, అదే మళ్ళీ జగన్ వస్తారనేది పెద్దగా చర్చ జరుగుతుంది అంట. అది 100% నిజం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే డోర్ టు డోర్ పింఛన్ అవ్వచ్చు, ప్రతి ఉదయం తెల్లవారి 1వ తారీఖు డేటీనే వాళ్ళకి అందించడం అవ్వచ్చు, అలాగే మత్స్యకారులు భరోసా అవ్వచ్చు, ఈ ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, ప్రతిదీని డే టు డేట్ అంటే వాళ్ళకి పడడం వల్ల వాళ్ళ స్పందన. మేము చెప్పేది ఏం కాదండి, ప్రజల స్పందన. మేము మామూలుగా మాతో తిరిగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ ఎవరు క్యాండిడేట్ని చూడట్లేదండి, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీనే చూస్తున్నారు. జగన్ గారు అనేసి చూస్తున్నారండి ఎక్కువ. దీంతో మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బొత్స ఝాన్సీ గారు ఉన్నారు, వాళ్ళు 2 సార్లు కూడా చేస్తున్నారు కాబట్టి 100% వీళ్ళందరూ ఫ్యాన్ గుర్తుకే వేస్తానని మద్దతు ఇస్తున్నారు. అవునా, ఎలా ఉండబోతుంది? ఝాన్సీ గారు ఏం తెలుసు, పెద్దగా సుపరిచితురాలు కాదు విశాఖపట్నానికి. కానీ మొన్న తెలిసింది ఏంటంటే ఆవిడ కూడా విశాఖపట్నంలోనే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారని తెలిసింది. ఇప్పుడు ఏం చెప్తారు? భరత్ కూడా బలమైన అభ్యర్థి, ఝాన్సీ గారు బలమైన అభ్యర్థి. మన అవదా కష్టం అవదా? ఎందుకంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి. అది కొద్ది కష్టం అనుకున్నా సరేనండి. ఇప్పుడు కొత్త వాళ్ళు అంటున్నారు అంటే తెలియదని అనుకున్నారు, దానికి యాక్సెప్ట్ చేస్తాం. గతంలో కార్పొరేట్ ఎలక్షన్లో మేము చూసిన ప్రతి ఒక్కరూ లేడీస్కి ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కొత్తవారే, అనుమూలు లేక అన్నారు. కానీ వాళ్ళైతే డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు వార్డులో. అలాగే మేయర్ గారిని తీసుకున్న లేడీయే. కానీ వాళ్ళు కూడా మన వార్డులో అంటే అన్ని వార్డులు కూడా సమానత్వంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని బట్టి అంటే మనకు పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏం చేయాలనుకున్న మీకు చెప్పక్కర్లేదు మీడియాకి. వాళ్ళు ఏం చేయాలనుకున్నవే చూస్తారు. కొత్త వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్కి చూస్తున్నారు, అంటే పేరు పోకూడదు, పేరు తెచ్చుకోవాలని పని చేస్తున్నారు. మేము ఆ ఉద్దేశంలోనే చూస్తున్నారు. బొత్స ఝాన్సీ గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ చేస్తున్నారు. దాన్ని బట్టి 100% ఇక్కడ అనుకున్నది వైసీపీ కుటుంబం. ప్రధానంగా బొత్స ఝాన్సీ గారిది ప్రధానంగా రాజకీయ కుటుంబం. వాళ్ళ భర్త మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయంటారు ఆవిడకి? 100% కలిసి వస్తాయండి. ఎందుకంటే గతంలో వాళ్ళు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు, రాజకీయ పరంగా చేస్తున్నారు. మా దగ్గర చూసుకుంటే మీరు ఎక్కడ మనం సర్వే చేసుకుని ఎవరిని అడిగినా ఏ వార్డు తీసుకున్నా వాళ్ళు చెప్పేది ఒకే నిదానం అండి. అంటే జగన్ గారు ఏం చెప్పినట్టు ఏమన్నారు, మీకు మంచి జరిగితే ఓటేయమన్నారు. అంటే ఇంకో క్వశ్చన్ చెప్పలేదు. మేము వినేది కూడా అంటే పార్టీ పరంగా మేము మాట్లాడట్లేదు, జనపరంగా మీ జనాల్లో వచ్చే మాటలు. మనం 100% అవ్వకపోయినా 98%, 90%, 100%, 100%, 90% అయితే పనులు జరిగాయి. వార్డు వేజ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి అందవలసిన నిధులు అయితే కన్ఫామ్గా. దీంట్లో నిదానంగా ఈ ఒక నెల తీసుకోండి. ఒక నెల మన పింఛన్లు అందకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చనిపోయారు. వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి ఎలాగో ఇలాగైతే ఎలాగని ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమం జగన్ గారు చేయడం వల్ల వృద్ధులకి ఎంతో మేలైంది. ఇంటికి వెళ్ళి ప్రతి 1వ తారీఖు నుంచి 2వ తారీఖు డబ్బులు అందించడం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే ఏమైంది, ఇప్పుడు ఆల్రెడీ 5వ తారీఖు అంటే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అంటే అందరూ మా కాడికి వచ్చి కంప్లైంట్ చేస్తారు, అయ్యా గతంలో వాలంటీర్ వచ్చి ఇచ్చారు మాకు బాగుంది మీరైనా చేయండి అని. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఆపడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది అందరికీ తెలిసిన విషయమే. 100%. 175 స్థానాలు కాకపోయినా డెఫినెట్లీ సీఎం అతనేనండి. 2024 మన బొత్స ఝాన్సీ గారేనండి. ఎందుకంటే అక్కడ లోకేష్ సింబల్ అంటే బొత్స ఝాన్సీ గారు చేశారు సింబల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్. ఆ ఫ్యాన్ గుర్తుకు అందరూ అది ఫిక్స్ అయిపోయారండి. విశాఖ యూత్ ఎవరిని ఈసారి ఎన్నుకోబోతున్నారు విశాఖ ఎంపీ కంటే ఏం చెప్తారు? తెలుసా? 2 పోటీలో ఉన్నారని తెలుసా? భరత్ అండ్ బొత్స ఝాన్సీ గారు తెలుసు. ఎవరు ఎన్నుకోబోతున్నారు? నా పరంగా అయితే యూత్ అయితే ఝాన్సీ పక్క నిలుస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ అవన్నీ చేస్తారు కాబట్టి. తర్వాత స్టూడెంట్స్కి అందరికీ గ్రాడ్యుయేట్ పర్సన్స్కి అందరికీ జాబులు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చేయాలంటే ఝాన్సీ గారు బెటర్. ఎలా ఉంది సౌత్ కాన్స్టిట్యున్సీలో? వంశకృష్ణ యాదవ్ జనసేన నుంచి, వాసుపల్లి గణేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అంటే వైసీపీ గెలుస్తుంది. ఎందుకంటే చాలా చేశారు కదా ఇప్పటి వరకు, ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు.
ఇంకా వస్తే మళ్ళీ ఇంకా ఏమైనా కొత్తగా రావచ్చు అందుకు.